క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. జనవరి నెల 25వ తేదీ 2026. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా 34వ కీర్తన 9వ చరణం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమియూ కొదవలేదు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలు ఆలకిస్తున్న మనమందరం కూడా యేసు దేవుని భక్తులం. సృష్టికర్త అయిన దేవుని యొక్క భక్తులం. ఆయనను ఆరాధిస్తూ, ఆయనను సేవిస్తూ, ఆయనను ప్రకటిస్తూ, ఆయనను పూజిస్తూ, ఆయనను కీర్తిస్తూ, ఆయన బిడ్డలముగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది మంచిదే. అయితే భక్తితో పాటు దేవుని భయము కూడా మనకుండాలి. కేవలము భక్తి మాత్రమే ఉంటే సరిపోదు ప్రియులారా, భయము కూడా ఉండాలి. నీవు ఆదివారము భక్తి చేయటానికి మందిరానికి వెళ్తున్నావు. పని మానేసి కూలి, ఉద్యోగము, సెలవు పెట్టుకుని మరీ మీటింగులకు వెళుతూ ఉన్నావు. చాలా మంచిది. నీకు దేవుని మీద భక్తి ఉందని నిరూపించుకుంటున్నావు. అయితే కేవలము భక్తి మాత్రమే ఉంటే సరిపోదు. దేవుడంటే భయం ఉండాలి. దేవుని యందు మనము భయము కలిగి ఉన్నప్పుడు తప్పు చేయకుండా ఉంటాం, పాపానికి దూరంగా ఉంటాం, పాపం అంటే భయపడతాం. ఈ మాటలు వింటున్న ప్రియ భక్తులారా, ఎంతమందికి దేవుడంటే భయం ఉంది? దేవుని భయం ఉన్నవాని నోరు, దేవుని భయం ఉన్నవాని కళ్ళు, దేవుని భయం ఉన్నవాని శరీరము కంట్రోల్లో ఉంటుంది. నీ నోరు కంట్రోల్లో ఉందా? నీ చూపు కంట్రోల్లో ఉందా? నీ కాళ్ళు కంట్రోల్లో ఉన్నాయా? లేక ఎలా పడితే అలా Download ShareChat.